హలో అండి, అందరికీ నమస్తే. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బ్రౌన్ రైస్తో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోశని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక గ్లాస్కి మినపప్పు తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్కి 3 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్గా రైస్ వండుకోవడానికి యూజ్ చేసే బ్రౌన్ రైస్నే యూజ్ చేస్తున్నాను. లావుగా ఉండే బ్రౌన్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని పాలిష్ చేయరు కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఇవన్నిటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. టైం ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పెట్టుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి పోహా అటుకులు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుకి 1 కప్పు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. మీ దగ్గర లావు లేకపోతే పేపర్ అటుకులైనా వేసి నానబెట్టుకోవచ్చు. ఇలా పప్పు బాగా నానిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో వేసుకొని మనం నార్మల్ దోశ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని రాత్రంతా పులవనివ్వాలి. మార్నింగ్ మనకు కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం సాల్ట్, సరిపడా వాటర్ వేసుకొని దోశ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా బ్యాటర్ని కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉన్నట్టయితే దోశ క్రిస్పీగా వస్తుంది. మరీ వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా కలుపుకున్నట్టయితే క్రిస్పీ దోశ రాదండి, మెత్తగా వస్తుంది. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీగా దోశ వస్తుంది. మొదటగా దోశ వేసే ముందు ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసి టిష్యూతో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి తుడిచేయాలి. ఇలా చేసినట్టయితే దోశ అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తుడిచేసుకోవాలి. ఆ తర్వాత 1 గంటకి పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే వేసిన పిండి అక్కడే గట్టి పడిపోయి స్ప్రెడ్ అవ్వదు. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మనం దోశ వేసినట్టయితే పల్చగా ఈవెన్గా వస్తుంది. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్టయితే చాలా క్రిస్పీగా వస్తుంది. మీకు కొంచెం మెత్తగా రావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా పల్చగా వేసుకొని క్రిస్పీగా కాల్చుకున్న దోశని 2 వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఒకే వైపు కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా మంచి కలర్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా టేస్టీగా క్రిస్పీగా దోశ చేసి పెట్టినట్టయితే బ్రౌన్ రైస్ తినని వాళ్ళు కూడా ఈ దోశని ఇష్టంగా తింటారు. దోశ వేసే ప్రతిసారి ప్యాన్ని కాస్త చల్లారడానికి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి తుడుచుకొని దోశ వేసినట్టయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి దోశ పేపర్ లాగా క్రిస్పీగా ఉంటుంది. అదే విధంగా మనకు కావాల్సిన దోశలు వేసుకోవాలి. నేను చూపించిన మెజర్మెంట్స్ టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ క్రిస్పీ దోశ ఎవరైనా చేసుకోగలుగుతారు. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు కాస్త కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసినట్టయితే గ్రైండర్లో ఎలా అయితే పిండి వస్తుందో అదే విధంగా స్మూత్గా వస్తుంది. ఐస్ క్యూబ్స్ ఉన్న 2-3 వేసి కాస్త నార్మల్ వాటర్ వేసైనా పిండి రుబ్బుకోవచ్చు. మిక్సీ జార్లో కాస్త పిండి వేడయ్యి అంత స్మూత్గా రాదు కదండి. ఇలా కూల్ వాటర్ వేసినట్టయితే జార్ వేడవ్వకుండా పిండి స్మూత్గా వస్తుంది. బ్రౌన్ రైస్ దోశ అని మనం చెప్తే గానీ తెలియనంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్దీ దోశలని మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. చూడండి, ఇంత క్రిస్పీ దోశని చేసి పెట్టినట్టయితే 1కి 2 తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.